ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. క్రీస్తు కృప మీ అందరికీ తోడైండును గాక. శ్రీ సత్యదేవ మినిస్ట్రీ ఛానల్లో ప్రసారం అవుతున్న విశ్వ విజ్ఞాన వేద పాఠాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్నట్టు ప్రేక్షకులకు, క్రీస్తునందు దాసులకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతము, ఘన స్వాగతం పలుకుతున్నాం. మంచిది స్నేహితులారా, మనం సమయం పోనీయక సద్వినియోగం చేసుకుందాం. నేటి మన ధ్యానం కొరకు దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. రాజు అష్పెనజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగూ ఆజ్ఞాపించాడు. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్యా ప్రావీణతను, జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలవదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పును. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, పోయిన బుధవారం ఈ నక్షత్రమును గురించినటువంటి కొంత వివరణ మిగిలి ఉన్నది. ఇప్పుడు అది వివరించి మా అందరికీ చెప్పండి. మీ దాసుని మీ స్వాధీనించుకోండి తండ్రి. మీ సంకల్పంలో అందరికీ అర్థమవలాగున సహాయం చేయండి. యేసయ్యా, నీ కృప మా మీద నిలిపి ఉంచి నీ వెలుగు మా మీద ప్రకాశింపజేసి సత్యములోకి తీసుకెళ్ళమని, సత్యమును గ్రహించే మనసు వింటున్న నీ బిడ్డలకు నాకు దయచేయమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది స్నేహితులారా, క్రీస్తునందు పిల్లలారా, మొన్న బుధవారం నాడు ఒక వీడియో పెట్టాం. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు, ఈ నక్షత్రము వారికి ఎక్కడి నుండి కనపడింది అనే విషయంలో చాలా విషయాలు చెప్పాను మీకు. నా ఆలోచన ప్రభు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఏంటంటే, బైబిల్లో ఖచ్చితంగా చెప్పబడినది ఇతరులకు దేవుడు చెబుతాడు, అన్యజనులకు కూడా. బైబిలు ప్రవక్తల ద్వారానో, బైబిల్లో ఉన్న భక్తులతో మాట్లాడుతున్నప్పుడు, మనుషులతో చెబుతున్నప్పుడు మొదటి నుండి అనేక సంగతులు, దేవుని కొన్ని సిత్తాలు మనుషులలో చేరవేయబడ్డాయి, అవి ప్రవశింపబడ్డాయి. బైబిల్కి ఏమాత్రము సంబంధము లేకుండా, బైబిల్లో దేవుడు ఏమాత్రము దాని క్లూ ఇవ్వకుండా, చెప్పకుండా ఇతరులకు ఏం చెప్పడు. తప్పకుండా ఇందులో ఏదో పరోక్షంగానో ప్రత్యక్షంగానో కొంత దాని గురించిన వార్త చెప్పబడి ఉంటుంది. వాళ్లకు అర్థమయ్యే విధంగా దేవుడు వాళ్ళకు కూడా కొంతమంది సృష్టికర్త కొరకు వెతికిన వారు, ప్రజాపతి కొరకు వెతికిన వారు, పరబ్రహ్మ ఒక్కడే అని ఎతికిన వారు, అలాంటి వాళ్ళకి కొంత సత్యము బయలుపరచబడినా సరే అది బైబిల్లో తప్పకుండా ఉంటుంది. ఇది నేను నేర్చుకున్నాను దేవుడి దగ్గర. ఆ విధంగా నక్షత్రము యాకోబులో ఉదయించును అనే మాట కేవలం యేసు ప్రభు యాకోబులో పుట్టును అనే మాటకే సరిపోతుంది. తూర్పు దేశపు జ్ఞానులకు కనపడ్డ నక్షత్రము అక్షరార్థంగా అలా కనపడుతుంది అని సంఖ్యాకాండములో ఉన్నటువంటి 24-17 వచనంలోని మాట ఆ తూర్పు దేశము గానలో కనపడ్డటువంటి నక్షత్రానికి ఆ వచనం సరిపోదు. అది దాని గురించి కాదు. మరి అయినా ఎట్లా? అనేక యజ్ఞయాగాదుల గురించి, రక్త ప్రోక్షణ గురించి దేవుడు మొదటి నుండి, ఆదాము నుండి చెప్పుకుంటూ వస్తున్నాడని మనం పోయిన వారం తెలుసుకున్నాం. అది మనుషులకు తెలుసు గనక దేవుడు పరమాత్ముడు రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షణ జరగదని కొంతమంది జ్ఞానులు, విజ్ఞులు గుర్తుపెట్టుకొని పెద్దలతోని వారు తపస్సు చేసి తెలుసుకున్నారు. పరమాత్ముడు వస్తాడని వాళ్ళకి తెలిసింది. అది బైబిల్లోదే. బైబిల్ దేవుడే చెప్పాలి. ఎందుకంటే బైబిల్ దేవుడు ఈ సృష్టి గురించి జరగబోతున్న విషయాలను చెప్పగలడు, ఇంకెవరు చెప్పలేరు. మానవుడు జరిగిపోయిన తర్వాత చెప్తాడు, కానీ దేవుడు సృష్టికర్త జరగక ముందే వార్త వస్తుంది. అలాగనే మన ఆది కాండములోనే ఆదాముతో ప్రకటించేశాడు స్త్రీ సంతానం గురించి, మీ అందరికీ తెలుసు. మరి అట్లయినా ఈ నక్షత్రము ఎట్లా తెలిసి ఉంటుంది? అక్షరార్థంగా ఒక నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానుడు కనపడుతుంది అని లేదు. కానీ తూర్పు దేశము నుండి, షేబా ప్రాంతము నుండి
మరి అనేకులు వస్తారు, ఒంటెల సమూహం వస్తుంది అని యెషయా గ్రంథములో మనం చదువుకున్నాం. అనేకులు వస్తారు, ఒంటెల సమూహం వస్తుంది, వాళ్ళు బంగారము ధూపద్రవ్యములు అర్పిస్తారని అంత మట్టిగా ఉంది. కానీ నక్షత్రం ఎలాగా కనపడింది వాళ్ళకి అంటే వారికి నిజంగా కనపడలేదా అంటే కనపడింది. మరి నక్షత్రము ఎక్కడ ఎలా తెలిసింది వారికి అనే సంగతిని మనము కొంచెం ధ్యానం చేద్దాం ఈరోజు. ఆ ధ్యానము చేసే ముందు ఒక మంచి యథార్థమైన మనసు కలిగి ఉండాలి మనం. దేవుడు ఎవరికి అన్యాయము చేయడు. ఆయన అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కర్యము చేయుట అసంభవం అని మనం బైబిల్లో తెలుసుకున్నాం, రాయబడి ఉంది. అన్యాయం అస్సలు చేయడు. న్యాయముగా దైవాన్ని సృష్టికర్తని ఎత్తుకు వారికి తప్పక ఆయన తన స్వార్థను గోచరింపజేస్తాడు, ఇష్టపడతాడు. తనను ఎత్తుకుతున్న వారికి స్వార్థ అందించుటకు ఇష్టపడతాడు. దైవము గురించి ఏమాత్రము భయము లేని వానికి సువార్త కూడా గోచరింపబడదు. అపోస్తలుల కార్యంలో 13వ అధ్యాయం అంటాడు, ఏమంటాడంటే నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారే విశ్వాసించేది. అంటే నిర్ణయం అనేది ఒకటి దేవుని ప్రణాళికలో జరిగింది జగత్తుకి ముందే. ఆ నిర్ణయములు ఉన్న వ్యక్తులు తన దగ్గర లేరు, పాప సమూహములో ఉన్నారు, గురుకులు గోధుమలు కలిసి ఉన్నాయి. కనుక వారిని బయటికి తెచ్చుటకి ఈ యజ్ఞము, వారిని బయటికి తెచ్చుటకే ప్రవక్తలు, ప్రవచనాలు దేవుడు అనుగ్రహించాడు. కనుక దేవులారా, ఖచ్చితంగా దేవుడు అన్యాయం చేయడం సంగతి మనకు తెలుసు. ఈ నక్షత్రముల గురించిన ఒక రహస్యము ఎలా తెలిసింది? డైరెక్ట్గా బైబిల్ దేవుడు కాకుండా, వాళ్ళకు బైబిల్లో కాకుండా, బైబిల్లో ఎవరికి చెప్పకుండా మరి వాళ్ళకు మాత్రమే నక్షత్రం గురించి చెప్పాడా అనే దాని గురించి మనం కొంచెం ఆలోచించినట్లయితే, కొన్ని సంగతులు లేఖనాల్లో డైరెక్ట్గా మనకు దొరుకుతుంది. ఇది దేవుడు ఈ లేఖనాలలో ఆశ్చర్యకరంగా దాచి ఉంచిన మర్మం ఇది. అందుకే అంటాడు దావీదు గారు 119 కీర్తన 18 వచనంలో, నీ ఆశ్చర్యమైన నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు చూచుటకు నా కనులు తెరువుము. అంటే లేఖనాలు ఉన్నాయి కానీ, గ్రంథాలు ఉన్నాయి కానీ, ధర్మశాస్త్రం ఉంది కానీ ఆయనకి వాటిని తెలుసుకునే జ్ఞానం లేదు, అర్థం కాదు. కట్టి వాటి సంగతులు చూచుటకు నా మనోనేత్రములు దేవుడు చెప్పితేనే తప్ప, తెరిస్తేనే తప్ప ప్రవక్తలకు కూడా ఈ సంగతి తెలియదు. కొంతమంది ప్రవక్తలు దేవుడు ఆత్మచేత ఆత్మవశులై ప్రవశిస్తారు, కానీ వాస్తవానికి ఆ మర్మములోని పూర్తి సత్యం వారికి కూడా తెలియదు. భవిష్యత్తు రాబోతున్న తరాల వారికి ప్రత్యక్షతనిచ్చి అందులోని ఇంకా పూర్తి సత్యాన్ని బయటికి తీసుకొస్తాడు దేవుడు. అందుకే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చును అనే మాటకు అర్థం ఏంటంటే, వాటిలో ఇమిడి ఉన్న సర్వసత్యము బయటకు వచ్చును, వంకరలు తింకరలు అన్ని సరిచేయబడును, సర్వసత్యము తెలిసిన సంఘం ఒకటి కడవరి దినములో భూమి మీద ఉద్భవించును, అబద్ధ క్రీస్తుని ఎదుర్కొనును. దాని అర్థం అదే తయారవుతుంది. ఇప్పుడు అబద్ధ క్రీస్తు వస్తున్నాడు, వానికి స్టేజ్ తయారవుతుంది. వారితో పోరాడే దేవుని సైన్యానికి కూడా పరిశుద్ధాత్ముడు అంతా స్టేజ్ తయారు చేస్తున్నాడు. సత్యబోధకులందరినీ ఏకం చేయబోతున్నాడు త్వరలో. యూదాపత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది, ఒక్కసారే మీకు అప్పచెప్పిన బోధ నిమిత్తం పోరాడుడి. ఒక్కసారి అప్పచెప్పిన బోధ ఉందట సంఘానికి, ఆ బోధ కొరకు పోరాటం దేనికండి? అవును, ఆ బోధను తొక్కివేసి మా బోధ కరెక్ట్ అని చెప్పి అబద్ధ బోధలు ఎన్నో వస్తాయి. వాటి మీద ఈ సత్య బోధకులు పోరాటం చేయబోతున్నారు. ఈ ప్రపంచంలో అబద్ధ బోధలన్నీ కూడా బట్టలు ఉతికి బయట ఆరేసినట్టు భూప్రపంచం అంతటికి చూడబోతున్నారు. అవమానమని నురుగక్కుతారు అబద్ధ బోధకులు. అయితే వాళ్ళ చేతిలో కొంతమంది అమాయకులు ఉన్నారు. దేవునికి అన్నీ తెలుసు, అమాయకులను కూడా బయటికి దేబోతున్నాడు. ఇప్పుడు సత్య సంబంధులందరూ ఒక్కటి కాబోతున్నారు భూప్రపంచం అంతా. ఈ సత్యబోధ ఒకటి అఖండ జ్యోతి అయి భూప్రపంచంలో ప్రకాశించబోతున్నది. ఈ సత్యబోధ
భూప్రపంచమంతటా అఖండ జ్యోతి అయి ప్రకాశించబోతున్నది. అందరి కనులు చూడబోతున్నాయి. అబద్ధ బోధలన్నీ నిర్మూలము కాబోతున్నాయి. ఈ సమయం అతి త్వరలో జరగబోతుంది. అప్పుడు అర్థమైతే అందరికీ దైవ సిద్ధం ఏంటో, ఈ రహస్యాలు ఏంటో అర్థం కాకుండా తర్జన భర్జన ఇన్ని కాలాలు ఎందుకు కొట్టుకున్నారో, అసలు వారి కనులు ఎందుకు మూయబడ్డాయో, దేని కొరకు దేవుడు అట్లా ఆపుతూ వచ్చాడో, ఎందుకు ఇలా చేశాడో, ఆయన ఎంత న్యాయవంతుడో స్పష్టంగా రోజు అందరికి అర్థమవుతుంది. అందుకని పరోక్షంగాను ప్రత్యక్షంగాను దేవుడు తన సత్యాన్ని తన పిష్టులకు చెప్పకుండా ఉండనే ఉన్నాడు. భూమి మీద ఒక కార్యం చేయాలనుకున్నాడు. తన స్నేహితుడైన అబ్రాహాము దగ్గరికి వచ్చి చెప్పినట్టు తన మీద ఆధారపడ్డ బిడ్డలకి ఎప్పుడు అన్యాయం చేయడు పరమాత్ముడు. దేవుడారా, ఒక ఉన్నతమైన ప్రపంచం ఒకటి సృజించబోతున్నాడు. దాని కొరకే ఈ సత్య బోధకులను తయారు చేస్తున్నాడు. ఇది నిజాం, సత్యం ఇదే నెరవేరుతుంది. ఇది తప్పదు లేఖనానుసారం. అందుకని ఈ నక్షత్రముల గురించి కూడా ఈ అన్యజనులకు ఎలా తెలిసింది? నక్షత్ర శాస్త్రజ్ఞులు, నక్షత్ర సూచకులు, జాతకాలు సూచనలు చెప్పేవాళ్ళు, ఇలాంటి వారిని దేవుడు వద్దు అని యెషయా గ్రంథములో వీళ్ళంటే నాకు ఇష్టం లేదు, మీరు నక్షత్ర గ్రహశాస్త్రాలు నక్షత్రాలు చూసి సూచనలు చెప్పి జాతకాలు చెప్పి మీరు ఎవరిని కాపాడగలరు? వారి మీదకి రావాల్సిన కీడుని మీరు తొలగించగలరా? చెప్పినంత మాత్రం తొలగిపోతుందా అని దేవుడు అన్నవాడే. మరి ఖగోళ శాస్త్రజ్ఞులకు నక్షత్రాలు చూసుకునే వాళ్ళకి ఒక నక్షత్రం మాత్రం చెప్తాడా? అట్లా చెప్పాడు. ఏదో ఒక దేవునికి సంబంధించిన ప్రవక్తన్న చెప్పి ఉండాలి, ఏదో రూపములా, లేదంటే వాళ్ళకు బైబిల్లో రాసున్నదై వాళ్ళకు ప్రత్యక్షత రావాలి. కనుక ఈ నక్షత్రం గురించి వాళ్ళకి ఎలా తెలిసింది? యూదులు, ఇశ్రాయేలులు దేవుని దృష్టికి పొరపాటు చేశారు. చూడారా, చాలా విశ్రాంతి దినములను దేవుడు చెప్పిన విశ్రాంతి దినములు పాటించలేదు. చాలా సంవత్సరాలు విశ్రాంతి సంవత్సరాలు పాటించలేదు. కనుక వారి మీద దేవుడు కుప్పగించుకొని ఈ 70 సంవత్సరాలు వారిని చెరకప్పచెప్తాడు. ఒకసారి ఆ 70 సంవత్సరాలు వాళ్ళు ఎగగొట్టిన ఈ 50 ఏళ్ళు ఎన్ని సంవత్సరాలు అయితే వీళ్ళు ఆ విశ్రాంతి సంవత్సరాలను వాళ్ళు పాటించలేదో అన్ని సంవత్సరాలను వాళ్ళని చెరకప్పచెప్తాడు. అవి గడిచిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాడనమాట. ఇది ఇర్మియా ప్రవక్త ద్వారా రాయబడినది. ఇర్మియా ప్రవక్త అదే కాలంలో ప్రవశించాడు. అయితే చెరకు వెళ్ళిపోయారు. చెరకు ఈ నెబుకద్నెజరు వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు, చెరబట్టుకొని పోతున్నప్పుడు యెరూషలేమును ధ్వంసం చేసి, మందిరము ధ్వంసం చేసి, మందిరములో ఉన్నటువంటి ఉన్నతమైన దేవుని పాత్రలు, వెండి బంగారి పాత్రలు, మందిరములో వాడిన పాత్రలను తీసుకుపోయి షీనారు దేశంలో వాళ్ళ దేవత రూమ్లో పెట్టారు, వాళ్ళ బొక్కసంలో పెట్టారట. అయితే కొంతకాలానికి బెల్షాస్సర్ అనే రాజు వచ్చినప్పుడు అవి తెప్పించుకొని ద్రాక్షరసం తాగుతుంటే అందులో దేవుడు మినే టెకిల్ అని ఒక హస్తం వచ్చి గోడ మీద రాస్తే అదంతా మీకు తెలుసు. దేవుని పాత్రలు ఎత్తుకుపోయారు వాళ్ళు. దేవుళ్ళారా, అయితే ఆ చెరగుపోయినప్పుడు దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నేగో, మనము ఈ భక్తుల గురించి మనం ఎక్కువ చూస్తుంటాం దానియేలు గ్రంథంలో. అయితే రాజు నెబుకద్నెజరు ఏం చేశాడంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు వారి దగ్గర ఉన్న ప్రధానులకు. యూదా మతములో, ఇశ్రాయేలులలో రాజవంశము, యూదా వంశం అంటే రాజవంశములో వివేకము, జ్ఞానము, సకల విద్యలు తెలిసినటువంటి బాలులను, కొంతమంది సౌందర్యవంతులను నువ్వు పట్టుకురా అనే మాట ఇక్కడ రాయబడింది. మళ్ళీ చదువుకుందాం ఆ మాట. ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును, సకల విద్య ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలురను రప్పించి కల్దీయుల విద్యను, భాషను వారికి నేర్పుము అని చెప్పినప్పుడు ఈ షద్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు అందరినీ తీసుకొచ్చారు.
నేను అనుకుంటున్నాను వాళ్ళు బబులోను చెరకు కొనిపోబడ్డప్పుడు మరి దానియేలు గారు 14, 17, 16 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసు గలవాడు కావచ్చు. చిన్న చిన్న వాళ్ళే. అక్కడికి వెళ్ళినాక 2-3 ఏళ్ళకి కొంచెం 17 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. ఆ వయసులో వాళ్ళని పట్టుకొచ్చారు. ఈ రాజవంశములో ఎవరట వాళ్ళు మంచి ప్రావీణ్యత విద్య కలిగిన వారు, సౌందర్యములు లోపల లేని వారు. వెతుకుతే వీళ్ళు దొరికారు. వీళ్ళు విద్యలు తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రము, దైవ విద్య, ప్రార్థన, జ్ఞానము, వివేకము, తత్వశాస్త్రము ఎరిగినటువంటి జ్ఞానులు అన్నమాట. చిన్నప్పుడే వారందరిని పిలిపించుకున్నాడు. దేవుళ్ళారా, వాళ్ళకి ఉన్నతమైన పదవులు, ఉన్నతమైన స్థానాలు దేవుడు అక్కడ అన్య రాజ్యంలో కూడా వారిని వాడుకున్నాడు. ఎందుచేతంటే దేవుడు చెరగ తీసుకోపోయిన ఉద్దేశము వాళ్ళు చేసిన తప్పు అయితే ఆ తప్పును దిద్దడానికే తీసుకెళ్ళినా సరే ఒక ఉన్నతమైనటువంటి ఒక దేవుని ప్రణాళిక కూడా అక్కడ బయలుపరచబడాలి. అన్య జనులలో ఉన్నప్పుడే తన బిడ్డల చేత అనేక సంగతులు అన్య జనులకు నేర్పించాలి అనే ఉద్దేశముతో, 2 ఉద్దేశములు అన్నమాట. దేవుడు ఒక మాట అన్నా, ఒక కార్యం చేసినా మనం కనపడుతున్న ఒకటే, అక్కడ ఎందుకొరకు చేశాడో అదే ఒకటే కాదు, దాని వెనకాల చాలా రహస్యాలు ఉంటాయి. ఆయన చిత్తం ఎంతో భూత వర్తమాన భవిష్యత్తు కాలాలకు సంబంధించింది కూడా అందులో నెరవేరుతుంటది. అది జ్ఞానులు మాత్రమే మరి ఆత్మచేత గ్రహింపగలరని మీకు చెప్పగలను నేను. 20వ వచనం చూడండి. 20వ వచనము, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండి శకున గాండ్ర కంటేను గారడి విద్య గల వారికి అందరికంటే 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడి. దానియేలు ఎంత గొప్పోడండి. వాళ్ళ విద్యల్లో కూడా గొప్ప అవలీలగా వాళ్ళ విద్యలు కూడా పడేయగలడు. వాళ్ళ విద్యల గురించి కూడా చెప్పగలడు. సకల విద్యలు, బబులోను విద్యలు కూడా వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారో, అది ఎందుకు అవుతుందో కూడా చెప్పగలిగే దైవ విద్య, దైవ జ్ఞానం కలిగిన వాడు దానియేలు. దానియేలు గురించి ఇంకొక మాట ఉంది. 6వ అధ్యాయం 1వ వచనం చదవమ్మా. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను, జాగ్రత్త, ఆయన రాజ్యం అంతటి మీద అధిపతులుగా, ముఖ్య అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను, 120 మంది అధిపతులను నియమించును. దర్యావేషునకు ఇష్టమాయను. వారిపైన అసలు వాళ్ళే ముఖ్యులు. దేశము రాజ్యమంతటి పైన 120 మందే చాలా ముఖ్యులు, పెద్దవాళ్ళు, అధిపతులు. వాళ్ళ మీద ఒక అధిపతి చూడండి ఎట్లుందో. వారిపైన 3 ప్రధానులుగా నియమించెను. ఆ 3లో దానియేలు ముఖ్యుడు. అది దానియేలే నిజంగా చెప్పాలంటే రాజు తర్వాత సెకండ్ రాజు. దానియేలు ఓకే అంటేనే రాజు ఓకే అంటే అట్లా స్థానంలో ఉన్నాడండి. ఇక చెప్పండి, ఇలాంటి స్థానంలో ఉన్నవాని మాట అక్కడ ఉన్నటువంటి రాజ్యమే కానీ, తన కింద ఉన్నటువంటి అధిపతులే కానీ, అధికారులే కానీ తీసివేస్తారా? వేయడు. ఒకవేళ దానియేలు తప్పు చెప్తున్నాడు సార్ అని ఎవరు రాజుకు చెప్పినా అతడు చెప్పిందే మీరు వినాలా అని చెప్తాడు రాజు. అంతటి స్థానంలో ఉన్నాడు. అంత ధైర్యం ఉనికి రాదు. చూడండి 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 1వ వచనం చదువుతాం. మాదీయుడగు అహష్వేరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుల పైన రాజా ఆయన. అతని ఏలుబడిలో 1వ సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. చాలు. దానియేలు ఎవరంటే దైవ సిత్తము కోసం ఎదురు చూసేవాడు, ప్రార్థనాపరుడు, ధర్మశాస్త్రమును పరిశోధకుడు, దైవ గ్రంథాలు, మోషే రాసిన గ్రంథాలను ఎప్పటికీ చదివేవాడు, ప్రవక్తల గ్రంథాలను చదివేవాడు. అయితే దానియేలు అప్పటికి చాలా వయసు గడిచిన తర్వాత, మేము బబులోను నుంచి ఇక్కడికి వచ్చి 70 సంవత్సరములు గడుస్తున్నాయి. ఇప్పుడు నాకు దగ్గర అతనికి 80 సంవత్సరాలు దాటినాయి. ఆలోచనలో ఉన్నాడు. 70 సంవత్సరాలు ముగియబోతున్నాయి కదా. దేవుడు తన ప్రవక్త చేత, ఇర్మియా ప్రవక్త చేత రాసింది ఏంటి అని చెప్పి ఇర్మియా గ్రంథము చదువుతున్నాడు. ఆ లేఖనమును బట్టి గ్రహించాడట, యెరూషలేము పాడు ఉండవలసినటువంటి 70 సంవత్సరములు ముగియబోతున్నవి, ఇక దేవుడు మళ్ళీ యెరూషలేము కట్టియాలి అని తెలిసినప్పుడు
మనడు మోకరించి దేవుని కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఏమేం తెలియపరిచాడు దేవుడు అతనికి? ఉన్నతమైన దేవుని భవిష్యత్తు ప్రణాళిక తెలియపరిచాడు. అబద్ధ క్రీస్తు రాకడ ఎప్పుడు జరుగుతుంది? క్రీస్తు రాకడ ఎప్పుడు జరుగుతుంది? పునరుద్ధానం ఎప్పుడు జరుగుతుంది? యుగాంతం ఎప్పుడు జరుగుతుంది? దానికి ముందు ఎంతమంది రాజులు కూలిపోతారు? ఎంతమంది రాజులను దేవుడు నిలబెడతాడు? ఏ రాజు పరిపాలన ఏం జరుగుతుంది? ఇక ఈ అన్ని మీకు తెలుసేక. దానియేలు గ్రంథం అంటేనే పాత నిబంధనలు ప్రకటన గ్రంథం అన్నమాట. దానియేలు గ్రంథం యొక్క వివరణయే ప్రకటన గ్రంథం, ప్రత్యక్షత గ్రంథం. అద్భుతమైన గ్రంథం. దానియేలు గ్రంథంలో క్రూరముఖములు, కొమ్ములు, కటసర్ అన్ని కనపడతాయి. అవన్నీ వివరణ మళ్ళీ ప్రకటన గ్రంథంలో కనపడతాయి మనకి. అవి రాజులను, ఏ రాజులను సూచిస్తున్నాయి, ఏ రాజ్యాలను సూచిస్తున్నాయి. నెబుకద్నెజరు కనపడ్డబట్టి ఒక పెద్ద విగ్రహము ఆ 4 రాజులను ఎలా సూచిస్తున్నది? నెబుకద్నెజరు తలై ఉన్నాడు, అతడు కూలిపోయేది. తర్వాత ఏ రాజు వస్తాడు? మాదీయులు, పరాసికులు, రోమన్, గ్రీకు, ఇవన్నీ రాజ్యాల గురించి మొత్తం చెప్తాడు. అంటే దేవుడు దానియేలుకి అనేక సంగతులు చెప్పడం అనేది అక్కడ జరుగుతుంది. ఆయన పరిశోధకుడు, గ్రంథ పరిశోధకుడు. మరి ఇవన్నీ చేస్తూ ఇంత గొప్ప దేవుని భక్తుడు మరి ఆ ఒక బబులోను ప్రాంతములో అన్యుల దేశంలో పేరుకు చెర తీసుకపోయిన వాడే గాని అక్కడ రాజు తర్వాత రాజు. అంత గొప్ప స్థానంలో ఉన్న ఈ దానియేలుకి యేసును గురించిన వార్త అక్కడున్న అన్యజనులకు చెప్పడా అన్నది పాయింట్. 6:15 చదవండి. ఎవరెవరు నివసిస్తారు ఒక్కసారి అక్కడ చూద్దాం. ఆ బబులోనులో ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడును రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీకులకును విధి అని తమరు తెలుసుకొనవలెనని. బబులోను పట్టణము గురించి ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు నేను. అది నిమ్రోదు కట్టిన దేశం. షీనారు దేశము, బబులోను, మాదీయులు, పరాసీకులు, మరి మోయాబులు, వీళ్ళందరూ నివసిస్తున్నటువంటి ప్రాంతం అది. చుట్టుపక్కల అక్కడున్న దేశాలన్నిటికీ, ఆ చుట్టుపక్కల రాజ్యాలన్నిటికీ ఆ బబులోను కేంద్ర ప్రాంతముగా పరిగణింపబడింది ఆ రోజుల్లో. ఈరోజు మనము గొప్ప గొప్ప చదువుకోవడానికి, గొప్ప విద్యలు నేర్చుకోవడానికి ఎలాగైతే అమెరికా, ఆఫ్రికా, ఇట్లా పెద్ద పెద్ద ఇతర దేశాలు, లేదా ఇక్కడ ఇంకా కొంచెం పెద్ద చదువులు చట్టని హైదరాబాద్, మద్రాస్, బొంబై, ఢిల్లీ పెద్ద పట్టణాలకు ఎలాగైతే మనం వెళ్ళి చదువుకుంటారో విద్యలకి, అలాగున ఆ రోజుల్లో అనేక రకాల విద్యలు నేర్చుకొని గొప్ప ప్రావీణ్యతను సంపాదించుకున్నటకు బబులోనికి చాలా మంది వచ్చేవారు చుట్టుపక్కల దేశం నుంచి. అవన్నీ కూడా ఎక్కడున్నాయి అంటే యెరూషలేము అనే ఒక దేశానికి తూర్పున ఉంటాయి. అందుకే వాళ్ళు తూర్పుకు ప్రయాణమై వెళ్ళుచుండగా షీనారు దేశమందు ఒక మైదానము కనపడెను. నిమ్రోదు అక్కడ తిష్టవేశాను. ఎంత మీకు తెలుసు. వాని పట్టణాలు, ముఖ్య పట్టణాలన్నీ అవే. అవి కాలక్రమేణా పేర్లు కొంచెం మార్పు చెందినా కానీ మొత్తం తూర్పు దేశాలే. ఆ తూర్పు దేశాల్లో ఉన్న దేశాలనే షేబా దేశం అని కూడా అనేవారు. మీకు పోయిన వీడియోలో చెప్పాను. షేబా దేశపు రాణి ఒంటెల మీద బంగారము, వెండి తీసుకొని వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి సొలొమోను జ్ఞానముని మరి పరీక్షించిందంట. అంటే ఆ షెబ దేశం వాళ్ళు జ్ఞానం అంటే బాగా ఇష్టం. మాదీయులు, పరాసీకులు, మిథ్యానీయులు, అనేక దేశపు వాళ్ళు ఆ బబులోనులో ఉన్నారు. నివాసం కూడా ఏర్పరచుకున్న ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి అనేక విద్యలు నేర్చుకుంటూ వచ్చిన వాళ్ళు ఉంటారు. అక్కడ అనేక ట్రైనింగ్లు చేసేవారు ఉంటారు. అక్కడ నుండి పంపబడతారు ఎక్కడికెక్కడికో పనులకి. అక్కడ స్థిరమై ఆ మహాపట్టణంలో వ్యాపారంగా వచ్చి, వలస వచ్చి ఉండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఉంటారు మహాపట్టణం, బబులోను పట్టణంలో. అయితే దానియేలు గారు వట్టిగా లేరు. ఇతడు మహా అధిపతి, అధికారుల మీద అధికారి. దానియేలు గారు జ్ఞానుడు. దానియేలు గారు ఒక మీటింగ్ పెట్టాలి. రాజా,
ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కొన్ని వేల వందల మందికి నేను కొన్ని సబ్జెక్టులు కొంత జ్ఞానమును విద్యలు నేర్పించాలి అంటే రాజు నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి దానియేలు అనేటోడు. అంత అధికారం అతనికి ఉంది. అదిగో ఆ కాలములో దానియేలు ఆ చుట్టుపక్కల తూర్పు దేశాలన్నీ కూడా అనేక సమూహాలు యవనస్తులను, దైవ పరిశోధకులను, గ్రంథ పరిశోధకులను కొంతమందిని తయారు చేశాడు. మనం ఎట్లా ప్రతి ఆదివారం ఇక్కడ క్రీస్తుని గురించి కొడుకుంటున్నామో అలాగే కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాలలో ఆయన మీటింగ్స్ పెట్టేవాడు. దానియేలు గారు జ్ఞానము నేర్పేవాడు, జ్ఞానము చదివేవాడు, జ్ఞానము ప్రత్యక్షత కొరకు దేవుని దగ్గర ఎదురు చూసేవాడు. ఇంత పట్టుదలగనేవాడు తనలోనే పెట్టుకొని మురుగడు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ ప్రకటించుటకు అగ్గి మండినట్టు మండుతుంది. ఈ మాటకి ఆధారం మీకు ఇర్మియా గ్రంథంలో చూపుతాను, వినండి. ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనం చదవమ్మా. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతము చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్ల నవ్వుల పాలైతిని, అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఎలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలత్కారం జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్ల యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మూయబడినట్లున్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేను. చాలు. నేను దేవుని సువార్త చెప్పను, నేను ఆ వార్త ప్రకటించను. ప్రకటిస్తే అందరూ నన్ను అవమాన పాలు చేస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు. దేవుని నామం ప్రకటిస్తే వద్దు, ఇక నేను చెయ్య. దేవాన్ని నన్ను నేను ప్రకటించా, ఏం లాభం? అందరూ కొడుతున్నారు, తిడుతున్నారు, అవమాన. నాకు బాధ అనిపిస్తుంది. ఎవడు నమ్మిండు, ఎవడు మారిండు, నేను ఎందుకు ప్రకటించాలి అని అనుకున్నాడట. అనుకుంటేని కానీ నా లోపల ఆ ప్రకటించుమని నా లోపలికి వచ్చినటువంటి, నాలో నివసిస్తున్నటువంటి దేవుని ఆత్మ, ఆ ప్రేరేపణ అగ్ని మండినట్టు మండుతుంది. నేను ప్రకటించకుండా ఉండలేకపోతుంది. ఇది ప్రవక్త లక్షణం. ఈ రోజు కూడా దేవుని ఆత్మ పొందినటువంటి విశ్వాసులే గాని, దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్న సేవకుడే గాని ఇదే పరిస్థితి. వారి లోపల పరిశుద్ధాత్మ అగ్ని ఉంటుంది. ప్రకటించకుండా చెప్పకుండా ఉండలేరు. అలా పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే ఖచ్చితంగా దేవుడు చెప్పింది ప్రకటించి అవమానాల పాలై, నిందల పాలై చాలా మంది హతసాక్షులైపోతారు. ఇప్పుడు రాబోతున్న రోజుల్లో మళ్ళీ అదే స్టార్ట్ అవుతుంది. జరిగినదే మరలా జరగబోతుంది. మీరు ఇదే గుర్తుపట్టాలి. ఏ వ్యక్తి అయితే సత్యం ధర్మము కొరకు ఏదైనా పోగొట్టుకుంటా ఏం జరిగినా మంచిది అంటాడో అట్టి వ్యక్తి పరిశుద్ధాత్మలో మండుతున్నాడు. దైవ జ్ఞానము తెలిసినవాడు, ఆత్మచేత ప్రత్యక్షత పొందినవాడు ఇప్పుడు కూడా దేవుళ్ళరా సత్యము చెప్పకుండా ఉండలేడు. అగ్ని మండినట్టు మండుతుంది, ప్రేరేపిస్తుంటుంది చెప్పకపోతే. ఈ బాధ కంటే చెప్పి అల్కగౌడే బెటర్ అబ్బాయి. చెప్పకుండా ఈ తిట్లు బాధలు మంది ఎవడు ఇంటలేడు, అవమానం చేస్తున్నాడని నేను అనుకుంటే, ఈ బాధను ఎక్కువ అనుకొని నేను చెప్పకుండా ఉందాం అనుకుంటే, ఒరి నాయనో, నేను చెప్పకపోతే నాలో మండుతున్న ప్రేరేపణ మంట ఈ బాధ కంటే వాళ్ళతో దెబ్బలు తిన్నదే మెయిన్ అనుకొని తట్టుకోలేక చెప్పిండట. ఇర్మియా చెప్తున్నాడు. ఇర్మియా ప్రవక్త కాదు, అవును ప్రవక్తే. అలాంటప్పుడు దానియేలు సాతానుని అంటాడు, నువ్వు దానియేలుకు మించిన దానియేలు మహాజ్ఞాని, రాజుకొచ్చిన కలల భావం చెప్పినవాడు. అక్కడ బెల్సాసర్ రాజు ఉన్నప్పుడు అక్కడ గోడ మీద దేవుని హస్తం రాస్తే రాత యొక్క అర్థం చెప్పి భవిష్యత్తుని చెప్పినవాడు. ఆయనకు దేవుడు మాట్లాడా కనుక ఆయన లోపల అగ్ని మండినట్టు మండుతుంటది. ఖచ్చితంగా బబులోనుడు రాజ విద్యలే కాదు, ఆ లోక విద్యలు ఈయన తెలుసుకున్నాడే కాదు, లోక భాషే కాదు, తనకు తెలిసిన యెహోవా విద్య, సృష్టికర్త భవిష్యత్తు ప్రణాళిక, ఆ సువార్త సకల అన్యజనులకు చెప్పాడు. ఎందుకంటే ఫుల్ అధికారం ఉంది అతని చేతిలో. అతను ఎవరేమనని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ప్రవచనాలు, లేఖన ప్రవచనాలు అన్నీ కూడా మోషే రాసిన 5 గ్రంథాలని మర్మము, అక్కడ ఉన్నటువంటి అనేక యవనస్తులకు, అనేకమైనటువంటి విద్య గలవారికి, వచ్చిన వారికి, అన్ని తూర్పు దేశాల్లో ఉన్న వారందరికీ చెప్పాడండి. అతనికి మంట పుడుతుంది, చెప్పకపోతే ఉండలేడు. దానియేలు గ్రంథము 9:25 చదవండి.
యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చు వరకు 7 వారముల పట్టునని స్పష్టముగా గ్రహించును. చాలు. ఏమండి, యేసు ప్రభు వచ్చేటువంటి సమయాన్ని, మందిరము కట్టే సమయాన్ని దేవుడు తన దూతను పంపి 21 దినము దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా భవిష్యత్తు ప్రణాళిక అంతా తెలియపరిచాడు. దానియేలు, నువ్వు ప్రియుడవు, దేవుని దృష్టికి చాలా ప్రియుడు అని అన్నాడు కదా దూత. మరి ఇంత ప్రత్యక్షత కలిగిన దానియేలు ఆ రోజుల్లో అక్కడ ఉన్న వాళ్ళ అనేక అన్యజనులకు అక్కడ మీటింగులు ఏర్పాటు చేసి ఈ ఆధ్యాత్మికమైనటువంటి విద్య, దేవుని గురించిన సంగతులు చెప్పలేదంటారా? తప్పకుండా చెప్పాడు. చెప్పకుండా ఉండలేడు. రైట్. ఈ తూర్పు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన జనులకు ఆ రోజుల్లో దానియేలు అక్కడ నివసించినంత కాలము బోధిస్తూనే ఉన్నాడు. ఈ విద్య చాలా మందికి తెలుసు. మన బైబిల్ సంగతులు అందరికీ తెలుసు, ప్రవక్తల ప్రవచనాలు తెలుసు, రక్త ప్రోక్షణ గురించి తెలుసు, యేసు రాకడ గురించి కూడా తెలుసు. యూదులకు మాత్రమే దానియేలు గ్రంథం రాసి వదిలాడు. యూదులకు మాత్రం చెప్పాడు. ఏం చెప్పాడు? కన్యక గర్భవతి అయి కుమారుని గనని చెప్పిన దేవుడు యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది కదా, చదవండి ఒకసారి. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును. చాలు. యేసు ప్రభు పుట్టబోతున్నటువంటి విధానాన్ని మరి ఆయన యెషయా ప్రవక్త దేవుడు, అతని ద్వారా దేవుడు యూదులకు ఒక గుర్తు చెబుతున్నాడు. కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కంటుంది. చూశారా? మరి వాళ్ళకు చెప్పిన దేవుడు ఖచ్చితంగా ఈయన గురించిన గుర్తులు వాళ్ళు అడిగే ఉంటారు దానియేలుని. ఈ గ్రంథము చెబుతున్నావు కదా అయ్యా, నువ్వు కన్యక పుడుతుందని నువ్వు అంటున్నావు కదా, మాకు చెబుతున్నావు, నిజమే, ధర్మశాస్త్రం అంతా బోధిస్తున్నావు, ఇర్మియా గ్రంథం, యెషయా గ్రంథం అన్ని చెప్పావు దానియేలు గారు. మరి మేము అన్యజనులము, మీరేమో యెహోవా దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు. అయ్యా, మీకైతే తెలిసిపోద్ది ఆ కన్యక మీ దేశంలో ఎక్కడో ఉంటుంది, పుడితే మీ తెలిసిపోద్ది. కానీ మాకెట్లా తెలుస్తుందండి? ఎక్కడో ఉన్నలో ఆ కాలంలో మా పిల్లలకి ఎలా తెలుస్తుంది? ఏ కన్యక ఎక్కడుందో, కన్యక ఎవరో, ఎక్కడ బిడ్డ కన్నదో మాకెట్లా తెలుస్తుందని తప్పక వాళ్ళు అడిగి ఉంటారు దానియేలుని. యూదులకైతే గుర్తుంది కానీ మాకు గుర్తులేంటి, మాకెలా తెలుస్తుంది సార్? ఇప్పుడు మీరు ఈ ఏడో అధ్యాయంలో మంచి మాట చెప్పారే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆ కుమారుడే లోకరక్షకుడు అంటున్నారు కదా దానియేలు గారు. మీరు చాలా గొప్ప జ్ఞాని, దైవదూత లాంటి వాళ్ళు మీరు. అయ్యా, మేము అన్యజనులము, మీ విద్య చాలా బాగాని చాలా మంది ఇష్టపడ్డారు, సువార్త విన్నారు. ఇదే దేవుని గురించి ఎదురు చూడండి, తప్పకుండా మీకు దేవుడు ప్రత్యక్షమవుతాడని చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు యూదులకు మీ దేశానికి ఇది సూచనలు కరెక్ట్గానే ఉన్నాయి, కానీ మరి నువ్వు మాకు నేర్పించావు కదా, మాకు ఎట్లా తెలుస్తుంది సార్ ఆయన పుట్టింది అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా దానియేలు ఉపవాసం ఉండి ప్రార్థించారు. ప్రభువా, ఈ గ్రంథము యూదుల్లో ఉండిపోతుంది, అన్యజనులు విన్నారు, రాసుకుంటారు, కానీ ఇక్కడ పుట్టినట్టు వాళ్ళకి ఎట్లా తెలవాలి అన్నప్పుడు ఆ సర్వేశ్వరుడైన దేవుడు దానియేలు హృదయంలో ఒక గొప్ప ప్రణాళికను, ప్రత్యక్షతను తీసుకొచ్చి పెట్టాడు. ఏంటంటే, తూర్పు దేశమందు వీళ్ళు తూర్పు దేశం వల్లే వాళ్ళకు చెప్పు, రాసుకోమను, వారిని నేను ఎక్కడైతే ఏ కన్యకైతే కుమారుని కంటుందో ఆ కనిన వెంటనే వాళ్ళకు ఒక సూచన చూపిస్తా, ఒక ప్రత్యేకమైన నక్షత్రం వచ్చి కనపడుతుంది. దానియేలు చెప్పు, వారికి బాధపడద్దని, నీ స్వార్థ వ్యర్థం కాదు. ఆ నక్షత్రము కొంతమందిని, అందరికీ కనపడదు, దీని కొరకు ఎదురు చూసే కొంతమంది కనపడుతుంది. వాళ్ళు అక్కడి నుంచి వస్తారు, నన్ను దర్శించిపోతారు, ఒంటెల సమూహం అని దానియేలు ఖచ్చితంగా చెప్పాడు. అక్కడ ప్రవక్తకు చెప్పకుండా ఉండడు, ప్రత్యక్షపరచకుండా ఉండడు. సో ఆ తూర్పు దేశములు అక్కడే ఉన్నారు, బబులోనునే. ఆ కాలంలో విన్న వాళ్ళు కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయింది. ఈ ప్రత్యక్షత దానియేలనే మహా గొప్పవాడండి. మా కాలములో దానియేలు గారు మామూలు వ్యక్తి కాదు, దేవదూతలాగా రాజు అతను చూశాడు. మహామహా కరుణ భావం చెప్పి ప్రణాళికలు, దేవుని ప్రణాళికలు చెప్పినోడు. పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టి ఆ కాలములో మా బాల్యంలో అనేక విద్యలు నేర్పినవాడు. ఈ సృష్టికర్త ఆ యెహోవా దేవుడు అని చెప్పి కొంతమంది నమ్మినటువంటి పెద్దలు వాళ్ళు బుక్కులు రాసుకున్నారు. ఆయన పుట్టినప్పుడు కన్యక గర్భవతి వై కుమారునిగా యెషయా గ్రంథం చెప్పింది.
ఆ యెషయా గ్రంథం వాళ్ళు ఎక్కడ పుడతారంటే యూదాలో. మరి అక్కడ సంఖ్యాకాండము 24:17లో బిలాము చెప్పాడని కూడా మాకు దానియేలు చెప్పిండు. ఏమని? యాకోబులో నక్షత్రము ఉదయించును, ఆ నక్షత్రమే యేసు ప్రభుల వారు ఉదయించును, పుట్టును. ఆయన పుట్టినప్పుడు ఆ దానియేలు గారు మాకు చెప్పాడు, మీ కొరకు ఒక నక్షత్రం ఉదయిస్తుంది, ఆ నక్షత్రం అక్కడికి నడిపిస్తుంది మిమ్మల్ని అని వాళ్ళు రాసుకున్నారు. ఇది కథ. ఎవరి ప్రత్యక్షత? యెహోవా దేవుని ప్రత్యక్షత. ఎవరికి? దానియేలుకి. చెప్పింది ఎవరికి? అన్యజనులకి. ఇది 100% ఇట్లనే జరిగింది. దేవుడు ఈ విధంగా బైబిల్లో నుండి అనేక సంగతులు ఇతరులకు చెప్పాడు, మనకు అర్థం కాదు. ఏమిలరా, సువార్త వినే అవకాశం అందరి హృదయాలు వింటారు కానీ నమ్మరు. కొంతమంది హృదయాలు తెరవబడతాయి. అయితే ఖచ్చితంగా ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎవరయ్యా అంటే, అలనాడు దానియేలు దగ్గర నేర్చుకున్న దైవ విద్య, దైవ సాధన, ధర్మశాస్త్రము, సకల దేవుని యొక్క ప్రవచనాలు నేర్చుకున్నటువంటి వాళ్ళ తండ్రుల కుమారులే. అప్పుడు వాళ్ళ కుమారులే వాళ్ళు నమ్మి ఎదురు చూశారు. అయితే ఒకనాడు ఒక నక్షత్రం కనపడింది. ఆ నక్షత్రం ఆకాశం ముందు కనబడుతున్న నక్షత్రం కాదు. ఏమండి? ఒక నక్షత్రము నాకు కనపడి నన్ను సీదా భూమి మీద నన్ను నడిపించుకుంటా 2 సంవత్సరాలు, దాదాపు సంవత్సరంన్నర పైన నన్ను నడిపించుకుంటా తీసుకెళ్ళాలంటే అది ఆకాశంలో ఉంటే నాకేం తెలియదు, అది ఎటుపోతుందో ఏమో తెలియదు. కొంత దూరం పోయి ఆ విమానమే మనకు అర్థం కాదు ఎటు దిక్కుపోతుంది, ఎట్లయితుందో. మరి ఎక్కడికి వచ్చింది నక్షత్రము? కరెక్ట్గా ఒక 100 మీటర్ల ఎత్తులో ఒక పెద్ద నక్షత్రము వారికి ఒక దీపము వలె కనపడింది. అయితే ఆ నక్షత్రము ఆకాశమందుకున్న నక్షత్రము కానే కాదు. దేవుడు ఆజ్ఞాపించాడు, ఒక ప్రత్యేక దూతనే నక్షత్ర రూపములో వరకు కనపడ్డాడు. అది భౌతిక నక్షత్రము కాదు, ఒక దేవదూతనే నక్షత్ర రూపంలో కనపడి వారిని నడిపించాడు. కనుక ఆయన నక్షత్రం అన్నారు. అందుకే వాళ్ళు, అయ్యా మా దానియేలు గారు మా తాతల ముత్తాతల నాడు చెప్పాడు, ఆయన ఇక్కడ కన్యక గర్భవతి కుమారుని కన్నప్పుడు మీ కొరకు మీరు ఇంతగా నా దగ్గర నేర్చుకున్నారు కనుక మీకు అన్యాయం జరగదు, నేను దేవుణ్ణి అడిగాను, నాకు ప్రత్యక్షత ఇచ్చాడు. ఆయన నక్షత్రం అంటే ఆయన దారి చూపించి ఆయన దగ్గర తీసుకొచ్చే ఒక నక్షత్రం మీకు కనపడుతుంది, ఉదయిస్తుంది. తూర్పున మేము నక్షత్రం చూచితిమి. తూర్పున ఆయన నక్షత్రం అనగా ఆయన ఆచూకి తెలియపరిచే ఒక దూత నక్షత్రంలాగా మారింది. అందుకే వాళ్ళకు దగ్గర సమీపమున నడుచుకుంటూ పోతున్నాడు. దగ్గర ఉండి వాళ్ళకు కొంచెం నడవగలటానికి, చూడటానికి అనుకూలంగా ఉన్నాడు. ఆకాశం మీద నక్షత్రం భూమి మీదకి వస్తే చూడలేము, అది చాలా కాంతిమైన, అది భయంకరమైన అగ్నిగోళం. కానీ ఇది కనపడి చూడగలిగే దీపం. ఆ విధంగా వాళ్ళు నక్షత్రం చూసి యేసు దగ్గరికి వచ్చారు. దేవుడు అన్యాయం చేయడు, మీ అందరికీ తెలుసు. బిలాము ఎవరు? ఇశ్రాయేలుడా? దేవుడు యెహోవా అతనితో మాట్లాడాడు. కొర్నేలి ఎవరు? పేతురు పోయి స్వార్థ చేస్తున్నాడు. ఫస్ట్ పేతురు అన్యజనులకు మేము గలవం మాట్లాడమన్నారు. కానీ దేవుడు కొర్నేలితో మాట్లాడి దేవదూత కలిసి అక్కడ ఆయన పిలిపించుకొని స్వార్థ విను అన్నప్పుడు ఆయన వారిని స్వార్థ ప్రకటిస్తుంటే అన్యజనుల మీదకి ఆత్మ దిగి వచ్చుట చూచితిని. అప్పుడు అంటాడు, ఆహా దేవుడు నిజముగా పక్షపాతి కాడని నేను ఇప్పుడే నిజముగా గ్రహించి తిని. అపొస్తలుల కార్యము 10వ అధ్యాయం 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. జాగ్రత్త వినాలి. ప్రతి జనములోని ఆయనకు భయపడి నీతిగా నడుచుకునే వారిని దేవుడు అంగీకరించును. అంటే పరలోకం తీసుకుంటాడా? దేవునికి భయపడి నీతి పనులు చేస్తే సరిపోతుందా? మరి యేసు రక్తం దేనికి? బాప్తిసాలు దేనికి? సువార్తలు దేనికి? ఆ మాటకు అర్థం ఏంటి? జాగ్రత్తగా వినాలి. సందర్భమును బట్టి, జరుగుతున్న అక్కడ పరిస్థితులను బట్టి, ఆ కాలమును బట్టి మనము వాక్యాన్ని చదవాలి. అక్కడ ఏం జరుగుతుందో అన్య జనుల విషయంలో మాట్లాడుతున్నాడు. ఏంటంటే వాళ్ళని అంగీకరించునంటే ఆ పరలోకానికి తీసుకొని పోతాడు. సువార్త యేసు రక్తం లేకుండా కానీ కాదు, ఆ సువార్తను వినుటకు ఆయన అంగీకరించను. అందుకే కొర్నేలి సువార్త ద్వారా రక్షించబడాలి అని దేవుడు అనుకున్నాడు, ఇష్టపడ్డాడు, అంగీకరించాడు. ఆయన
నీతిగా నడుచుకున్నాడు, ధర్మాన్ని పాటించాడు, దైవానికి భయపడ్డాడు. అందుకని నీకు సువార్త వినే అవకాశం ఇస్తున్నాను. అంటే నీతిగా నడుచుకో, నీతి లేక ధర్మం లేక దేవుడు అంటే అసలు బెజమే లేని వానికి స్వార్థ అర్థం కూడా కానియాడు దేవుడు. అందుకే అన్నాడు శిష్యులతో, అయ్యా ఈ విత్తనాల ఉపమానం వారికి ఉపమాన రూపంలో చెప్పి మాకేమో స్పష్టంగా చెబుతున్నావు, కారణమేమి? పరలోక మర్మములు తెలుసుకున్నటకు వారికి అనుగ్రహింపబడలేదు కానీ మీకు అనుగ్రహింపబడ్డాయి. చూసారా, దేవుని యొక్క మనస్సు కూడా తెలిసి ఉండాలి, కొంచెం జరుగుతున్న పరిస్థితి తెలిసి ఉండాలి, ఆయన మనసులో ఏమనుకుంటుండో తెలిసి ఉండాలి, అక్కడ ఉన్న వాళ్ళ మనసులో ఏముందో తెలిసి ఉండాలి, ఎట్టివారో తెలిసి ఉండాలి, జరుగుతున్న పరిస్థితులు తెలిసి ఉండాలి. అప్పుడు అక్కడ ఉన్న వ్యాఖ్యానాన్ని, అర్థాన్ని, ఆ వాక్యాన్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. అందుకని పిల్లరా, ఆ సువార్త అందుకునే అదృష్టము దానియేలు ద్వారా తూర్పు దేశపు జ్ఞానులకు ఇచ్చాడు దేవుడు. వాళ్ళు బబులోనులో ఉన్నప్పుడు వాళ్ళ పితరులు దానియేలు దగ్గర నేర్చుకున్న విద్య మొత్తం తెలుసు వాళ్ళకి. సంఖ్యాకాండం తెలుసు, ఆదికాండం తెలుసు, సకల కాండాలు తెలుసు, ప్రవక్తలు తెలుసు, అన్నీ తెలుసు. అవన్నీ వాళ్ళు రాసుకున్నారు దానియేలు దగ్గర నేర్చుకున్నప్పుడు. నోట్ రాసుకున్నారు వాళ్ళు. కానీ వాళ్ళకు ఒక్కటే తెలియదు, ఆ యూదా ప్రాంతములో ఆ యాకోబులో ఈ యేసు ప్రభుల వారు ఉదయించినప్పుడు, పుట్టినప్పుడు, కన్యక గర్భవతి కన్నప్పుడు మాకెట్ట తెలుస్తుంది అన్నప్పుడు ఆ దేవుడు వారికి సహాయం చేసిండు. దానియేలు ద్వారా మీకు ఒక ప్రత్యేకమైన నక్షత్రం పుడుతుంది. ఇది వాళ్ళ ప్రత్యక్షత. ఆ నక్షత్రము దానియేలే చెప్పాడు. వాళ్ళు ఎదురు చూశారు, వాళ్ళు పోయారు, ఎదురు చూశారు, వాళ్ళు పోయారు. ఏదో ఒక నాటికి, చాలా కాలానికి అలా పిల్లలు కూడా ఎదురు చూస్తున్నారు. ఆ నక్షత్రము 100 మీటర్ల కిందికి చూడగలిగే కాంతిలో మంచి దీపములాగా కనపడుతుంది. అరే బాబ్, కిందికైతే ఎన్నడూ చూడలేం మనం, ఆకాశం అందుంటాయి నక్షత్రాలు, ఇంత కిందికి వచ్చి మంచి దీపములాగా కనపడుతుందే. అయితే మన పితరులు చెప్పిన నక్షత్రం ఇదే అని వారు నమస్కరించారు. ఆ నక్షత్రములో నుండి వాళ్ళకు మీరు నడవండి అని ఏదో వాయిస్ వినబడి ఉంటుంది, మీరు ప్రయాణం కట్టుకోండి అన్నది. ఆ నక్షత్రం కదులుతుంది. వీళ్ళు ప్రయాణం చేసిండ్రు. చాలామంది, 12 మందా 20 మందా తెలియదు. ఒంటెల సమూహం, 3 కాదు, 3 రకాల కానుకలు. ఒకటి యెషయా గ్రంథంలో చెప్పబడిన ప్రకారము బంగారము, ధూపద్రవ్యములు. అందుకే వాళ్ళు తెచ్చింది బంగారము, సాంబ్రాణి, బోలాం, అవి ధూపద్రవ్యములు. ఆ విధముగా దేవుడు వారిని నడిపించాడు. ఈ విధంగా ఈ నక్షత్రం గురించి తూర్పు వాళ్ళకి తెలుసు. సంఖ్యాకాండములో ఉన్న 24వ అధ్యాయం 17వ వచనంలో ఉన్న మాట ఈ నక్షత్రము కాదు, యేసుక్రీస్తు ఉదయిస్తాడు. ఎక్కడా? యాకోబులో ఉదయించాలి ఈ నక్షత్రం. మరి ఎక్కడెందుకు వచ్చింది? అది కాదు, అసలు చరిత్ర ఇది. ఆదికాండము నుండి రక్త ప్రోక్షణ గురించి మనుషులలో ఆ వార్త పాకుతూ అనేకులకు ఎలా తెలిసిందో, దాని గురించి ఎదురు చూస్తే వాళ్ళకెట్లా ప్రత్యక్షత వచ్చిందో, అదంతా బైబిల్లోదే, బైబిల్ దేవుడు చెప్పిందే. ఈరోజు నక్షత్రము కూడా వారికి చెప్పి, వాళ్ళ పితరులకు చెప్పింది బైబిల్ దేవుడే, దానియేలు ప్రవక్త ద్వారా చెప్పింది. ఇంకో ఛాన్సే లేదు. కనుక ఈ భూప్రపంచం మీద దేవుని ప్రవచనము ఈ బైబిల్లో ఉన్నాయి. ఎవరికైనా తెలిసి ఏది గ్రంథములో ఉన్నాయంటే ఖచ్చితంగా బైబిల్ దేవుడు చెప్పిందే, ఇంకో దేవుడు కాదు. ఈ దేవుడు తప్ప సృష్టికర్త ఇంకొకడు లేడు. కనుక దేవుడు పక్షపాతి కాడు, నిజముగా పక్షపాతి కాడు. తనకు భయపడు వారికి సువార్త విని రక్షింపబడే అవకాశము కల్పిస్తాడు. అదే ఆయన అంగీకరించుట అని. ఈ విధంగా ఈ నక్షత్రం యొక్క కార్యక్రమం ఇలా జరిగింది. ఈ నక్షత్రము కొరకైన లేఖనములు ఈ విధంగా నెరవేరినాయి. ఆ నక్షత్రము తూర్పు దేశపు జ్ఞానులంటే ఇప్పుడు మనం అనుకుంటున్న ఇరాక్ ప్రాంతమే. అక్కడ నుండి వచ్చారు. ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళే బబులోనులో ఎక్కువ ఉండేవాళ్ళు. దానియేలు కాలంలో దానియేలు నుంచి అన్యజనుల్లోకి ప్రవక్తల లేఖనాలు, అనేక సూచనలు, అనేక గొప్ప గొప్ప సంగతులు బయటికి వెళ్ళాయి. అప్పుడే కొంతమంది వాళ్ళ పితరుల నుండి ఆ జాతి నుండి ఇంకో జాతికి, ఆ జాతి నుండి ఇంకో జాతికి, ఇలా కొన్ని గ్రంథాలు వాళ్ళు రాసుకునే ట్రాన్స్లేషన్ అయితే రాసుకుంటూ చాలా మంది నాకు దేవుడు చూపించాడని ప్రవచనాలు చెప్పి భవిష్యత్తుని పలికితే వీళ్ళు భవిష్యత్తు జ్ఞానులని మీరు అనుకున్నారు చాలా మంది మన భారతదేశంలో. కాదో, అది బైబిల్ సంగతిలో వాళ్ళకి తెలిసినాయి. ఇంకోటి కానే కాదు.
ఏం జరగబోతుంది భవిష్యత్తులో అనే సంగతి కొంతమంది ప్రవచనాలు చెప్పారు అంటున్నారు కదా, అవి బైబిల్ నుండి కాలక్రమేణా అలా 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 ఒకరి ఒకరికి పాకినటువంటి వార్తలు అవి. అలాగే ఈ నక్షత్రముల గురించిన వార్త ఈ విధముగా జ్ఞానులకు దేవుడు అందించాడు. వాళ్లకు మాత్రమే కనపడింది ఆ నక్షత్రము, వాళ్ళు మాత్రమే యేసు దగ్గరికి వచ్చారు. మళ్ళీ అక్కడ ఎవరికి కనపడలేదు. యూదుల రాజు దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు అతనికి కూడా ఆ నక్షత్రం కనపడలే. మరియమ్మ వరకు వచ్చి సాగిలపడి ఆ చిన్న బాలునికి కానుకలు సమర్పించే, సాగిలపడు అంటే పిల్లల ఆటలా లోకరక్షకుడని ముందే ధాన్యాలు చెప్పారు వాళ్ళ పితరులకి. సాగిలపడి చెప్పి ఒక రోజు పడుకొని స్వప్నమందు దూత వచ్చి, నాయన ఆ రాజు దగ్గరికి వెళ్ళకండి, మీరు వేరే రూట్లో వెళ్ళిపోమంటే వాళ్ళు వెళ్ళిపోయారు. చూసారా, వాళ్ళు మాట్లాడింది గ్రీకు లేదా హెబ్రీ భాష. అంటే ఆ చుట్టుపక్కల తూర్పులో యెరూషలేముకు తూర్పులో ఉన్న దేశాలు ఇవే, ఇరాక్, ఇరాన్, బబులోను, అది ఇవే ఉన్నాయి. కనుక వాళ్ళకి ఎలా తెలిసిందయ్యా అంటే దేవుడు దయగలిగి కొంతమందికి ఆ చూపించాడు. అందరికీ ఆ నక్షత్రం కనపడలే. మళ్ళీ దేవుడు వారి పితరులకు ఎవరికైతే వాగ్దానం చేశాడో దానియేలు ద్వారా, మీ కుమారులకు నీ యొక్క సంతానములకు ఇక్కడ ఉన్న వారి నా దగ్గర విద్య నేర్చుకున్నారు, యెహోవా విద్య, సకల గ్రంథాల విద్య, ప్రవచనాలు, ప్రవక్తల ప్రవచనాలు నేర్చుకున్నారు కదా, నమ్ముతున్న మీకు మీ సంతానానికి దేవుడు ఒక సూచన చూపిస్తాడు. పో, యూదులకేమో కన్యక గర్భవతి అయి కుమారును గనును, అన్యజనులు తూర్పున ఉన్న వారిని ఆ ప్రవచనాలు నమ్మిన వారికి నక్షత్రము కనపడును. అందుకే ఆయన నక్షత్రం అన్నారు. కనుక ఇది తప్ప మరో రకంగా వాళ్ళకు తెలవటానికి అవకాశం లేదు. మీరు అర్థం చేసుకున్నారని నేను క్రీస్తునామమున విశ్వాసిస్తున్నాను. ఆ దేవుడి మీకు ఇంకా అనేక సంగతులు ఆ దేవుడు మీ హృదయానికి గోచరింపజేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ఇంతవరకు మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. తూర్పున కనపడిన నక్షత్రము వారికి ఎలా తెలిసిందో, దానియేలు ఎంత గొప్ప విద్య గలవాడో, రాజు దగ్గర ఎంత గొప్ప స్థానమో, ప్రవక్త ఇర్మియాలాగా బగ్గుబగ్గమని మండుతూ నిన్ను గురించిన వార్తలు అనేక అన్యజనులకు చెప్పారని వారు రాసుకున్నారని, ఆ రోజుల్లో వారి కోసం ప్రార్థించినప్పుడు అయ్యా దానియేలు ప్రార్థిస్తే భవిష్యత్తు ప్రణాళికనే చెప్పిన దేవుడు, యేసు రాకడ గురించి, అబద్ధ క్రీస్తు రాకడ గురించి, జరగబోతున్న రాజుల గురించి, కూలిపోయే రాజ్యాల గురించి చెప్పిన దేవుడు అయ్యా, ఆ రోజు ఆ సువార్త విన్న ఆ ప్రజలకు, వారి సంతానానికి ఒక గుర్తు చెప్పడా? నువ్వు చెప్పే ఉంటావు, తప్పక నువ్వు తప్ప వేరే అవకాశం లేదు తండ్రి. ఈ విధంగా తండ్రి మీరు దానియేలు ద్వారా ఆ నక్షత్రం గురించి చెప్పావు కనుకనే అంత స్పష్టంగా వాళ్ళు రాగలిగారు. అయ్యా, ఈ సంగతి విన్న బిడ్డలో నమ్మి విశ్వాసించి ఇంకా సత్యములోకి నడిపించమని, సహాయం చేయమని, అందరి హృదయాలను వెలిగించుమని మీ పాదాల దగ్గర మరొకసారి వేడుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. యేసుక్రీస్తు నామమున మీ అందరి వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుందాం.